అతడు పుట్టింది సాదాసీదా కుటుంబంలో. అతడు చిన్నప్పటి నుండే చదువులో చురుకైన విద్యార్థి. ఐటీ ఫీల్డ్పై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ముంబైలో ఎంబీఏ చదివాడు. అతడి టాలెంట్ చూసిన వారంతా భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయని అనుకున్నారు. అతడికి టెక్నికల్ సబ్జెక్టులో వేగంగా నేర్చుకునే తత్వం, కంప్యూటర్ నెట్వర్క్ల మీద ఉన్నటువంటి పట్టు అసాధారణంగా నిలిచింది. దీంతో అతడు చిన్న వయసులోనే 2 కంపెనీలకు సీఈఓ అయ్యాడు. ఇక్కడి వరకు ప్రయాణం బానే ఉంది. అయితే అతను మాత్రం దారి తప్పాడు. దీంతో అతనిలోనూ అసాధ్యమైనటువంటి ఆ టాలెంట్ కూడా పక్కదారి పట్టింది. పైరసీ కింగ్ పిన్ చేసింది. 1 కాదు 2 కాదు, ఇక లక్షల సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ ద్వారా వదిలాడు. పోలీసులకే సవాల్ విసిరాడు. 3 చెరువుల నీరు తాగించి చివరికి చిక్కారు. అయితే పైకి సాఫ్ట్వేర్, లోన హార్డ్వేర్ క్రిమినల్ అయినటువంటి టాలీవుడ్ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐబొమ్మాలి రవి పర్సనల్ లైఫ్లో కూడా సేమ్ టు సేమ్ రోల్ను పోషించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి కన్న తండ్రిని కూడా గాలికి వదిలేశాడు. దీంతో ఎలాంటి కొడుకును కన్నాన్రా దేవుడా, ఇదంతా తన కర్మ అంటూ ఆ తండ్రి వాపోతున్నాడు. ఎటకెలకు హైదరాబాద్ పోలీసులు పైరసీ కింగ్ పిన్ ను పట్టుకున్నారు. మా దగ్గర కోట్ల మంది డేటా ఉంది, మా మీద ఫోకస్ చేయకండి, మమ్మల్ని ఎవరు ఆపలేరు, ముట్టుకోలేరు అంటూ గతంలో పోలీసులకే సవాలు విసిరిన బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు అతడు రన్ చేసినటువంటి వెబ్సైట్ను క్లోజ్ చేయించారు. ఇక రవిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే రవికి సంబంధించినటువంటి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 కంపెనీలకు సీఈఓ స్థాయి నుండి పైరసీ కింగ్గా నేరాల బాట పట్టిన వరకు అతడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే రియల్ లైఫ్లో ప్రేమించిన అమ్మాయిని వదిలేయడంతో పాటు వృద్ధాప్యంలో పండుటాకులా మారినటువంటి కన్న తండ్రిని కూడా రవి గాలికి వదిలేశాడు. పైరసీలు చేస్తూ అటు సమాజానికి ఇటు తండ్రికి చెడబుట్టినటువంటి కొడుకుగా మారి ఆయనకు ఈ వృద్ధాప్యంలో కూడా మనశ్శాంతిని లేకుండా చేశాడు. చదువు పూర్తయ్యాక రవి కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పనిచేశాడు. ఆ తర్వాత తనకంటూ సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక గేటింగ్ ఆఫ్ ఈఆర్ ఇన్ఫోటెక్ వంటి 2 కంపెనీలకు ప్రారంభించాడు. మొదట బాగానే సాగిన వ్యాపార కారణాలు, వ్యక్తిగత ఒత్తిడులతో ఇక ఆ కంపెనీలను క్లోజ్ చేశాడు. అదే సమయంలో రవి ప్రేమించి పెళ్లాడినటువంటి భార్యతో కూడా విభేదాలు పెరిగి 4 ఏళ్ల క్రితం విడిపోయాడు. ఈ వ్యక్తిగత లోటు అతని మనసును అలాగే జీవన విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసిందని అతడి పరిచయస్తులు చెబుతున్నారు. అందరితో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రవి 2018 నుండి కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగానే జీవనం సాగించాడు. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లడం అతడి జీవితంలో భాగమైపోయింది. టెక్నికల్గా ఎంతో టాలెంటెడ్ అయిన రవి తన మేధస్సును సరైన దారిలో వినియోగిస్తే దేశానికి ఉపయోగపడే స్థాయికి వెళ్ళేవాడు. కానీ వ్యక్తిగత కష్టాలు, ఒంటరితనం, దారి తప్పినటువంటి ఆలోచనలు అతన్ని నేర ప్రపంచంలో వైపు మళ్లించాయి. ఒక దశలో అతడు ఓటీటీ ప్లాట్ఫామ్ల సర్వర్లను కూడా హ్యాక్ చేసి పద్ధతులు కూడా నేర్చుకున్నారు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను ఎన్క్రిప్ట్ చేసినటువంటి ఫార్మాట్ల నుండి ఎక్స్ట్రాక్ట్ చేయడం, సర్వర్లను బ్రీచ్ చేయడం వంటి టెక్నికల్లలో కూడా రవి సిద్ధహస్తుడిగా మారాడు. పైరసీ ద్వారా రవి కోట్లు సంపాదిస్తుంటే అతడి తండ్రి బతకడానికి నానా అవస్థలు పడుతున్నాడు. తండ్రికి మాత్రం నయా పైసా సాయం చేయడం పక్కన పెడితే కనీసం తిన్నావా అని కూడా ఏనాడు అడగలేదట. దీంతో రవి తండ్రి చిన్న అప్పారావు విశాఖలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఓపిక ఉంటే ఇక వండుకోవడం లేదా బయట తెచ్చుకొని తినడం, అది కూడా కుదరకపోతే పస్తులుంటూ జీవితం చరమంకంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. తనకు వచ్చే పెన్షన్తోనే బతుకుతూ బండిని లాగిస్తున్నాడు ఆయన. ఇక ఎన్నో ఏళ్లుగా అతడితో మాకు సంబంధాలు లేవని, మంచి చదువు చదివి మంచి పనులు చేయడానికి అవకాశం ఉండి ఇలాంటి తప్పుడు దారిలో నడిచి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రవిపై కేసుల గురించి తనకు తెలియదని, సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని, రవి విషయం హైదరాబాద్ పోలీసులు చూసుకుంటారని ఆయన అన్నారు. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడని, 2 నెలల క్రితమే రవితో మాట్లాడానని అప్పారావు అన్నారు. ఉన్నది చాలదా, ఎంత తింటావంటూ రవి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన అప్పారావు, ఎలాంటి కొడుకును కన్నానురా దేవుడా, ఇదంతా తన కర్మ అంటూ వాపోయాడు. చెడబుట్టిన కొడుకును వల్ల ఈ వృద్ధాప్యంలో ఎన్ని కష్టాలు వచ్చాయనని ఆయన కుమిలిపోతున్నారు. అయితే ఒక టాలెంటెడ్ యువకుడు నేర ప్రపంచంలోకి అడుగు పెడితే జీవితం ఎలా ఉంటుందోనని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఇమ్మడి రవి.